ఏ చిన్న గొడవైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మనశ్శాంతి పోగొట్టిందా? భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, అమ్మా నాన్నతోనో, పక్క వాళ్ళతోనో, చుట్టాలతోనో, పెద్దలతోనో, పిల్లలతోనో, ఎవరితోనైనా కానీ ఏదో ఒక రకమైన గొడవ, ఏదో ఒక రకమైన డిస్ప్యూట్ అంటే భేదాలు ఉంటాయి కదండి. అవి కేకలేసుకోవడం, అరుచుకోవడం, ఒక్కోసారి తన్నుకోవడం కూడా. లేదు అని ఒక్కళ్ళైనా చెప్పగలుగుతారా? నాతో సహా అందరం కూడా ఈ బాధ పడేవాళ్ళమే, పడుతున్న వాళ్ళమే. కానీ ఈ గొడవ పరిష్కరించుకోకపోవడానికి కారణం, పరిష్కరించుకోలేకపోవటానికి ఒక కారణం చెప్తాను. మన భేషజం అండి. అంటే మాట్లాడకపోవడం, మనసు విప్పి మాట్లాడకపోవడమే ప్రధాన కారణం అంటాం. గొడవలు జరగటం సహజం, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ పరిష్కారం ఏంటి అంటే మాట్లాడడం. మనందరం ఏం చేస్తామో తెలుసా? ఎక్కడ మాట్లాడితే మనం తక్కువైపోతాము, ఎక్కడ ముందు మాట్లాడితే అవతల వాడికి లోకువైపోతాము, మాట్లాడితే మన తప్పు ఎక్కడ ఒప్పేసుకున్నట్టు అవుతుందో అని చెప్పి మాట్లాడడం మానేస్తాం. అంటే ఆ గొడవ పరిష్కారం కోసం అవతల వాళ్ళతో కాస్త చొరవ తీసుకొని మాట్లాడడం మానేస్తాం. చొరవ తీసుకొని మాట్లాడినంత మాత్రాన మనమేమి చిన్నవాళ్ళం అయిపోం, తక్కువైపోం. వాడికి కూడా తెలుసు, అవతల వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. గొడవ ఎప్పుడు ఒకే సైడ్ ఉండదు కదండి. ఎప్పుడైనా ఉంటే ఉండొచ్చు. మన సైడే ఉందనుకోండి, ఓహో మంచిది మనకే. కానీ రెండు సైడ్లు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే చొరవ తీసుకొని అవతల వాళ్ళతో మాట్లాడడం, అది సారీతో మొదలెడతారా, ఇంకొక దాంతో మొదలెడతారా అనేది మీ ఇష్టం. మాట్లాడితే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. చాలాసార్లు ఏం చేస్తామంటే, మనకెందుకులే ఊరుకుంటే, కామ్గా ఉంటే అదే సెట్ అయిపోతుందిలే, లేకపోతే ఆడే వస్తాడులే, మధ్యలో ఎవడో ఒకడు వేలు పెడుతూ ఉంటాడు, లేకపోతే ఏవో ఒక పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా పెద్దవైపోతుంది. సో దయచేసి మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, కాస్త చొరవ తీసుకొని మాట్లాడండి. వీలైతే మీ తరపు నుంచి ముందే సారీ చెప్పేసి కూడా మాట్లాడండి. పోయేదేమీ లేదు. ఖచ్చితంగా అందరికీ మనసు ఉంది, అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. రేపటి రోజు ఏమో మీరే హీరో అవ్వచ్చు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.